రావణుడు అత్యంత శివభక్తుడు అంట కదా! ఆయన పతనానికి కారణం ఏంటి? ఇక్కడ ప్రపంచంలో శివభక్తుల్లో రావణాసురుడు హ్మ్. అగ్రగణ్యుడు. అవును. చాలా విశేషమైనటువంటి శివభక్తి తత్పరుడు. అవును. ఆయన ఎలా చేసేవారు అంటే ప్రతిరోజు కూడాను సహస్రలింగార్చన అని చెప్పి ఒక పూజా విధానం ఉంటుంది. అంటే 1008 శివలింగాలకి అభిషేకము పూజ చేస్తే కానీ భోజనం చేయనటువంటి ఒక అత్యంత పరమ పవిత్రమైనటువంటి శివభక్తుడు. హ్మ్. అలాంటి శివభక్తుడు కైలాసంలో రుద్రవీణ మ్రోగించి శివుడు ఆత్మలింగాన్ని పొందగలిగినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఇది. అవును. అలాగే మనకి నవవ్యాకరణాలని 9 రకాల వ్యాకరణాలు ఉంటాయి. ఈ వ్యాకరణాలు చదువుకున్నటువంటి వాళ్ళలో ఎంతమంది ఉన్నారు అంటే బ్రహ్మదేవుడు, అలాగే రావణాసురుడు, అలాగే ఆంజనేయ స్వామి. వీళ్ళ ముగ్గురు మాత్రమే నవవ్యాకరణవేత్తలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం. నవవ్యాకరణాలు అంటే ప్రపంచంలో ఏ రకమైనటువంటి సమస్య అడిగినా చెప్పదగినటువంటి విద్యావంతులు అని అర్థం. అది రాజకీయం కావచ్చు, సైన్స్ కావచ్చు, అంటే ఇప్పుడు వైద్యపరమైనటువంటివి కావచ్చు, అలాగే భౌతికపరమైనటువంటివి కావచ్చు, అలాగే ఇతిలోకానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పగలిగినటువంటి సకల విద్యా పారంగతుడు నవవ్యాకరణవేత్త రావణాసురుడు రావణాసురుడు. కదా. రావణ బ్రహ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. అవును. అంటే మరొక లోకాన్ని సృష్టింపదగినంత శక్తి కలిగినటువంటి వాడు. బ్రహ్మ అనేటువంటిది పదం సామాన్యంగా రాదు కదా. అవును. భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయ స్వామి వారని చెప్తున్నాం. భవిష్యత్తు రాబోయే కాలానికి బ్రహ్మగా ఆంజనేయ స్వామి వారు వస్తారని చెప్తున్నాం. అలాగే బ్రహ్మ, రావణ బ్రహ్మ అనేటువంటి వాడు ఈ రావణాసురుడు. ఇక్కడ ఆయన ముఖ్యంగా బ్రాహ్మణ జాతి అని చెప్తూ ఉంటారు. రావణాసురుడు బ్రాహ్మణ జాతి, అందుకనే నవ వ్యాకరణాలు చదువుకున్నాడు, సకల జంధ్యం ఉంటుంది, ఉపనయనమైంది, అన్ని వేద సంస్కారం నేర్చుకున్నటువంటి వాడు, అన్ని విద్యలు తెలిసినటువంటి వాడు రావణాసురుడు. ఈ రావణాసురుడు నిజంగా రావణుడి మీద యుద్ధానికి వెళ్ళటానికి కూడా ముహూర్తం రావణాసురుడే పెట్టాడు. అంటే ఆయన పతనానికి ఆయనే ముహూర్తం పెట్టుకున్నటువంటి ఒక మంచి చక్కటి బ్రాహ్మణుడు, మంచి పురోహితుడు అని చెప్పాలి. అక్కడ ఏంటి, బ్రాహ్మడు అక్కడ నవ్యాకరణాలు చదువుకున్నాడు, మంచి ముహూర్తాన్ని నిర్ణయించగలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన చేయవలసిందేంటి, పురోహితుడు కదా, ఆయన చేయవలసిందేంటి, ఆయనకి లాభం చేకూరేటువంటిది కాదు, ఎవరైతే నా దగ్గరికి ఒక కార్యం కోసం వచ్చారో వాళ్ళకి జయం కలగాలి అనేటువంటి సత్సంకల్పంతో రాముడికి జయం కలిగేలా ముహూర్తం పెట్టుకున్నటువంటి ఏకైక పురోహితుడు రావణాసురుడు. అంత ధర్మ పరిపాలన చేస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడ నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఆయన పతనానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే పరస్త్రీ వ్యామోహం. అదొక్కటే మూలంగా చెప్పాలి. అంటే పార్వతీదేవిని మాయా రూపంలో ఉన్నప్పుడు మాయ ఒకటి రావణాసురుణ్ణి ఆవహిస్తుంది. ఈ ఆత్మలింగం తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఒక మాయ ఆవహిస్తుంది, విష్ణుమాయ. అక్కడ ఏమవుతుంది, పార్వతీదేవినే ఈయన భారీగా ఊహించుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదొక పాపం అవుతుంది. అంటే తల్లి కదా, పార్వతీ పరమేశ్వరుల్ని తల్లిదండ్రులుగా పూజిస్తున్నటువంటి రావణాసురుడే మాయామోహితుడవుతున్నాడు. అక్కడ విష్ణుమూర్తి మాయ వల్ల మాయామోహితుడై ఆ పార్వతీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటాడు. అది ఒక సమయంలో ఆ మాయ వీడిపోతుంది, మరలా ఆమెని శరణార్థి పొందడం, తద్వారా ఇది వీడిపోతుంది. అదొక మాయ అనుకుందాం. కానీ సీతాదేవిని తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు కదా. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఆడవాళ్ళు ఎక్కడైతే కన్నీరు పెడుతున్నారో ఆ ప్రదేశమంతా కూడా మహాసముద్రం అవుతుంది. తప్పనిసరిగా ఆ వంశాన్ని నిర్వంశం పాలు చేస్తుంది. ఎక్కడా కూడా భవిష్యత్ కాలంలో సంతానం లేకుండా, అసలు ఆ వంశమే లేకుండా నిర్వంశం పాలన చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ జరిగింది కూడా అదే కదా. కానీ ఆయన తీసుకొచ్చి పెట్టింది ఎక్కడ, సీతాదేవిని అశోకవనంలో. అశోకం అంటే ఏడుపు లేనటువంటిది. అహ అంటే కాదు, లేదు అని అర్థం. శోకము అంటే బాధ, ఏడుపు. ఇలాంటివి ఏవి లేనటువంటి ప్రదేశం ఆయన రాజ్యంలో ఉంటే ఆ రాజ్యంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏడిపించాడు ఆవిడ. అందుకనే నిజంగా పరస్త్రీ వ్యామోహం ఏదైతే ఉంటుందో, ఎన్ని సంపదలున్నా, ఎంత వేద విద్యా పారంగతుడైనా, ఎన్ని లక్షణాలు మంచి ఉన్నా, ఇదొక్క కారణం చేత మొత్తం వినాశనం జరిగిందా లేదా. ఆంజనేయ స్వామి వారు లంకకు రావటం, సీతాదేవి అక్కడ ఉండబట్టే కదా లంకకి వెళ్ళింది. వెళ్ళాడు, లంకా దహనం చేశాడు, రావణుడి మీద యుద్ధానికి వచ్చాడు, రావణాసురుడు హతుడయ్యాడు. కానీ రావణాసురుడు అంటే
ఈ విధంగా పరస్త్రీ వ్యామోహం వల్ల ఏదైతే వినాశనం కలిగాడో, కానీ చిట్ట చివరిలో ఒక మంచి మాట చెప్పాడు విభీషణుడికి. ఏమని అంటే, మంచి అనుకున్నది వెంటనే చెయ్యి, చెడు అనుకున్నది వాయిదా వేయి. నేను సీతాదేవిని తీసుకురావాలి అనుకున్న చెడుని వాయిదా వేయకుండా తీసుకొచ్చేసా, నేను నాశనం పాలయ్యాను. సీతాదేవిని విడిచిపెడదాం, రాముడి దగ్గరికి చేరుద్దాం అనుకున్న ఆలోచన వాయిదా వేసుకుంటూ వచ్చా, దానికి నా నాశనానికి కారణమవుతుంది. కాబట్టి చిట్ట చివరి మాటలు చెప్పింది రావణాసురుడు ఏమిటి విభీషణుడు అంటే, మంచి అనుకున్నది వెంటనే చేయి, చెడు అనుకున్నది వాయిదా వేయి, దానివల్ల నువ్వు నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పాడు. ఇక్కడ ముఖ్యంగా రావణాసురుడికి వినాశనానికి కారణం ఏంటి అంటే, కేవలం ఇంకోటి కూడా ఏంటంటే, ఎక్కడైతే రావణాసురుడు జన్మ ఉందో అది కూడా కారణజన్మే. విష్ణుమూర్తిని వైకుంఠంలో ఒక మహర్షి వస్తూ ఉంటే అడ్డుకుంటూ ఉంటారు. ఆ అడ్డుకున్న తర్వాత లోపలికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, నీకు నాకు ఏకాగ్రత, ఒక ఏకాంతమైనటువంటి ఒక మీటింగ్ లాంటిది కావాలి, ఒక సమావేశం కావాలి. ఈ సమావేశంలో ఎవ్వరూ మనల్ని ఎక్కడా కూడా అభ్యంతర పెట్టకూడదు, అభ్యంతర పెట్టిన వాళ్ళని నేను శపిస్తాను అని చెప్పి మహర్షి చెప్తాడు విష్ణుమూర్తితో. ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడు, వీళ్ళిద్దరు కూడా ద్వారపాలకులు ఉంటారు, జయ విజయులు అని చెప్పి ఇద్దరు ఉంటారు విష్ణుమూర్తికి ఎప్పుడూ కూడా. ఈ ద్వారపాలకులు ఇద్దరు కూడా బయట ఉంటారు. దీంట్లో ఉన్నప్పుడు ఈ నారదుడు వస్తాడు, లోపలికి వెళ్తానంటాడు. లేదు, లోపల స్వామివారు మాట్లాడుతున్నారు, లోపలికి వెళ్ళడానికి లేదు అంటాడు. ఈయన నారదుడు తలుపును నెట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు, ఇతని కాదు అని చెప్పి. దీనికి కారణం ఎవరయ్యారు, వీళ్ళే కదా. అప్పుడు ఈ మహర్షి శపిస్తాడు, వీరంతా కూడా జీవితాంతకాలం రాక్షస జన్మెత్తి భూలోకంలో ఉండుగాక. వాళ్ళు అడుగుతారు, స్వామి, మా స్వామిని వదిలిపెట్టి ఎన్ని జన్మలు ఉండాలి, మేము ఏం చేయాలి, మాకు ఈ పరిస్థితి మాకు వద్దు, మాకు ఏదైనా ఉపసంహరణ చెప్పండి శాపము అంటే, మానవ జన్మ ఎత్తి జీవితాంతకాలం భూలోకంలో ఉంటారా, రాక్షస జన్మ ఎత్తి ఒక్కొక్కరు 3 జన్మలు ఎత్తి మరలా తిరిగి విష్ణుమూర్తిని చెందుతారా, సాయుధ్యాన్ని చెందుతారా అంటే, 3 రాక్షస జన్మలు ఎత్తుతాము, కావాలంటే జీవితాంతకాలం మాత్రం ఆయన వదిలిపెట్టి మేము ఉండలేము, ఈ 3 జన్మలు రాక్షస జన్మలు ఎత్తేసి మరలా స్వామివారి సాయుధ్యాన్ని పొందుతాము అని చెప్పి ఆయన దగ్గర వరాన్ని తీసుకుంటారు. ఆ కారణంలోనే ఒక జన్మే రావణాసుర జన్మ. ఒక మాట చెప్పానంటే, అసురులు అంటే రాక్షసులు కదా, అందుకని ఆ రావణాసురుడు, భస్మాసురుడు ఇట్లాంటి రాక్షస జన్మలు ఉన్నాయి కదా, ఈ రాక్షస జన్మలన్నీ కూడాను అక్కడ ఉండేటువంటి ఒక శాపం ద్వారా వచ్చినటువంటి వరాలు ఇవన్నీ కూడా. అంటే వీళ్ళకి 3 జన్మలు రావడానికి, ఒక్కొక్కడికి 3 జన్మలు రావడానికి కారణమవుతోంది. ఆ 3 జన్మల్లో ఒక జయుడికి ఉండేటువంటి ఒక రాక్షస జన్మే రావణాసుర జన్మ. ఇదంతా కూడాను కారణ జన్మ. అంటే ఈ త్రేతాయుగంలో రామావతారంలో ఆయనతో యుద్ధం చేసి, ఇక్కడ ప్రతిసారి కూడా ఆయనతో యుద్ధం చేయటం, ఓడిపోవటం, మరలా ఒక జన్మ ముగియటం, మరలా ఇంకో యుగంలో ఇంకో జన్మ రాక్షస జన్మ ఎత్తడం, మరలా ఆయనతో యుద్ధం చేయడం, మరలా ఇంకో జన్మ ముగిసిపోవడం. అలా 3 యుగాలు 3 జన్మలు కూడా ముగిసిపోయిన తర్వాత విష్ణు సాయుధ్యాన్ని పొందారు వీళ్ళు. ఇది కూడా ఒక కారణ జన్మం. కాబట్టి ఆ కారణంతోనే సీతాదేవిని తీసుకొచ్చాడు, కానీ సీతాదేవిని పొరపాటున ఎక్కడ ముట్టుకోలేదు కదా. ముట్టుకుంటే కాలిపోతాడు, చచ్చిపోతాడు వాడు. రావణాసురుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆవిడ మహాపతివ్రత కదా. అందుకని ఆ సీతాదేవి వంక చూసినా, ఆ చెడు ఆలోచనతో ఆమెను స్పృశించిన రావణాసురుడికి యుద్ధం కూడా కారణం అక్కర్లేదు, అక్కడికక్కడే వాడు మరణించేవాడు. వాడికి ఆ సంగతి తెలిసే సీతాదేవిని ముట్టుకోలేదు. అంతేగాని ఆయన అదే పరస్త్రీ వ్యామోహం. ఆవిడ ఒప్పుకున్న తర్వాత ఆయనకు ఉండేటువంటి ఒక శాపం కూడా ఉంది కదా, ఏ స్త్రీ అయినా తనంతట తాను ఒప్పుకోకుండా నువ్వు ఆమె చెంత చేరి ఆమెను కనుక చెరిచావు అంటే తప్పనిసరిగా నీకు పతనం తప్పదు, వెంటనే మరణం లభిస్తుందని చెప్పి ఒక శాపం ఉంది రావణాసురుడికి. కాబట్టి ఆ శాప భయంతో కూడాను సీతాదేవిని ఎక్కడ ముట్టుకోలేదు రావణాసురుడు. ఈయన పతనానికి కారణం ఏమైంది, చివరికి ఏ కథ ఎక్కడ తీసుకున్నా రామాయణంలో ఏమవుతుంది అంటే, ముఖ్యంగా చోర ప్రసంగం అంటారు రామాయణాన్ని. చోర ప్రసంగం అంటే దొంగతనంగా సీతాదేవిని తీసుకెళ్ళాడు కదా, దాన్ని చోర ప్రసంగం అంటారు. ఈ చోర ప్రసంగంలో మొత్తంగా జరిగింది ఏమిటి అంటే, పరస్త్రీ వ్యామోహం అనేది ఎవరికి తగదు, ఉండకూడదు. తద్వారా ఆడవాళ్ళు బాధపడితే వాళ్ళ కన్నీరే మహాసముద్రమై నిన్ను, నీ రాజ్యాన్ని, నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా చెప్పవచ్చు. సీతాదేవి గారు అంత పతివ్రత అని మీరు చెప్పారు కదా, మరి అలాంటప్పుడు రాముడు ఎందుకు అగ్ని పరీక్ష పెట్టాడు? చెప్తాను. ఇక్కడ రాముడు మానవ అవతారంలో ఉన్నాడు, ధర్మ పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజు అంటే ఏంటి, ప్రజలందరినీ కాపాడేవాడు. కాపాడాలి,
ప్రజల అభిప్రాయం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా స్వీకరించాలి తప్పనిసరిగా. ఇప్పుడు ఎవరైతే రాజ్యంలో ఇప్పుడు తన గురించి మాట్లాడారు, తను నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా కదా తనకి తెలుసు సీతాదేవి అగ్నిలో దూకినా మరలా సీతాదేవి మరలా వెనక్కి వస్తుందని ఆ సంగతి రాముడికి తెలిసి ఇది చేయించాడు, అగ్ని ప్రవేశం. అందరి ముందు మరి రుజువు అయితే చేసుకోవాలి కదా. రాజు అంటే ఏంటి? ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఆ ప్రజల అభిప్రాయాన్ని బట్టి రాజ్యాన్ని పరిపాలించడాన్ని చేయాలి. కాబట్టి ప్రజలలో ఎవ్వరూ కూడాను ఇహ ముందు ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నాడు అని చెప్పి అగ్ని ప్రవేశం చేయించాడు కదా. ఇంకెవరైనా ఇంకేమైనా మాటలు అంటారేమో, అదే ప్రవేశం చేయించిన తర్వాత ఎవరన్నా మాట్లాడుతున్నారా? అగ్ని ప్రవేశానికి కారణమైనటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాడే వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు కదా, తప్పైపోయింది నాది స్వామి అని. ఇంకెవరన్నా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? మరి రాజు అనేవాడు అలా ఉండాలని చెప్పి అప్పట్లోనే రాజుగారిని ఇలా ఉండాలిరా అని చెప్పి ఇప్పుడున్న కలియుగ నాయకులకు చూపించాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు రాజకీయ నాయకులు ఒకరిని తిట్టుకోవడమే కాకుండా జనాలు కూడా తిట్టుకుంటున్నారు కదా. జనాల అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోవడం లేదు మరి? కాబట్టి ప్రభుత్వాలు మారుతుంటాయి. జనాల అభిప్రాయం ప్రకారం మనం పరిపాలన చేయటం లేదు కాబట్టి, వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో పరిపాలన తెలియటం లేదు కాబట్టి ప్రభుత్వాలు కూలిపోవటాలు మళ్ళీ మారిపోవటాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది, మధ్యలో కూడా కూలిపోతుంటుంది కదా. కొన్ని ప్రభుత్వాలు కూలిపోతుంటుంది కదా. ఎందుకు? ప్రజల అభిప్రాయం మేరకు రాజ్యపాలన చేసేటువంటి వాడే రాజు. కాబట్టి మానవ అవతారం కాబట్టి తప్పనిసరిగా అగ్ని ప్రవేశం చేసిన సీతమ్మవారు అదే పవిత్రతతో మరలా వెనక్కి వస్తుందని తెలిసినటువంటి రాముడు అగ్ని ప్రవేశం చేయించాడు. అది.